కుటుంబాలు దళిత కుటుంబాలన్నింటినీ కూడా 7 కుటుంబాలని నానా టార్చర్ చేసి 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఆ నెపాన్ని ఆ అపవాదును మొత్తం మోసింది బీఆర్ఎస్ పార్టీ. మా అన్న కేటీఆర్ ఆ అపవాదు మొత్తాన్ని మోసాడు. ఈ గుంట నక్కలు మేకవన్న పుల్లు మొత్తం కూడా కుట్రలు పన్ని అవినీతి అక్రమాలకి మొత్తం వీళ్ళు పాల్పడి అమాయకుడైనటువంటి మా నాన్న పైన ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేసి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ రావు, సంతోష్ రావు మా నాన్నపై కుట్రలు పన్నుతున్నారని చెప్పి కవిత మాట్లాడుకొచ్చారు. ఒకసారి సంతోష్ రావు పైన కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఇక పెద్ద సార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు. ఇక సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తా. అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే కూరల ఉప్పు ఎట్లుంటుందో ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా, అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా, అట్లాంటి టైపు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారి గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతన్న అడ్వాంటేజ్ ఏంది, ఇక్కడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చి, ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే టానిక్కు వీనిక్కు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే 1 డే న్యూస్ అవుతుంది. టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. మీరు ఇంకా కనుక్కోండి. కాజ్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది, ఎందుకు మూసేసారు? ఎట్ ద సేమ్ టైం హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికి నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారులేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి. ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. అంటే ఒక పక్క సంతోష్ రావు గ్యాంగు, ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగు 100కు 100% రేవంత్ రెడ్డి గారితో, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో, అవసరమైన సందర్భంలో పైనున్న బీజేపీతోని వాళ్ళు కోఆర్డినేషన్లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు. నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తారు. ఒకవైపు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో హరితహారం పేరిట కార్యక్రమాన్ని చేస్తే ఈయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారు. రోజో సినిమా వాళ్ళని బట్టుకు రావాలి, హీరోయిన్ బట్టుకు రావాలి, చెట్టు పెట్టాలి, ఫోటో తీసుకోవాలి, పబ్లిసిటీ చేయాలి. ధనదాహంతో వీరిద్దరు కూడా ధనదాహంతో రెచ్చిపోయారని చెప్పి కవిత సంబోధించారు. సంతోష్ రావు తెలిసి బయటకు వచ్చి పెద్దగా మాట్లాడకపోవచ్చు, వీటికి ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. కానీ డెఫినెట్గా హరీష్ రావు అయితే అంతకంతకు సమాధానం చెప్తారని మాత్రం చాలా స్పష్టంగా ఆ పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ముఖ్య నాయకులు, ముఖ్య అనుచరులు, పార్టీలో తను నమ్ముకున్న ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు కవిత పైన ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. ధనదాహం, గుంట నక్కలు ఇటువంటి వ్యాఖ్యలను ఉపయోగించింది హరీష్ రావు సంతోష్ రావుల పైన. ఏకంగా చాలా తప్పులు చేస్తే తప్పులన్నింటి కూడా మోసింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. మేమైతే ధనదాహంతో ధనాన్ని సంపాదించుకుని మాత్రం వీళ్ళని చెప్పి సంతోష్, హరీష్ రావుల పైన ఆగ్రహంతో రగిలిపోయింది కవిత. ఆ స్టేట్మెంట్స్ కూడా చాలా సంచలనంగా ఘంటాపదంగా చెప్పుకొచ్చారు. సో మా ప్రతినిధి మధు కూడా ఫోన్లో సిద్ధంగా ఉంటారు. మధు, సో ఇప్పుడు రేపటి రోజున హరీష్ రావు ఏం చేయబోతున్నారు? నాకు తెలిసి సంతోష్ రావు పెద్దగా రియాక్ట్ అవ్వకపోవచ్చు, కేసీఆర్ డైరెక్షన్లో ఉంటారు కాబట్టి పెద్ద ఎక్కడ కూడా ఆయన అంత బయటకు వచ్చి ఎప్పుడు కూడా ఆయన ఈ 10 ఏళ్ల పాటుగా మీడియా సమావేశంలో పాల్గొన్నట్టుగా, మీడియా అడ్రస్ చేసినట్టుగా దాఖలాలు లేవు. సో ఈసారైనా ఆయన మాట్లాడతారా? హరితహారం పేరిట కేసీఆర్ గారు తీసుకొస్తే దాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చెప్పి హీరోలను తీసుకొచ్చి ఫోటోలు తీయాలి, దానికో కొత్త తెరలేపాలి. ధనదాహంతో ఇష్టం ఉన్నదల్లా అక్రమంగా సంపాదించిన ఆయన సిరిసిల్లలో 7 కుటుంబాలని చాలా దుర్మార్గంగా ఫోన్ చేయించి 3rd డిగ్రీ ప్రయోగించింది ఆయన అని చెప్పి సంతోష్ రావుపై మాట్లాడుకొచ్చింది. హరీష్ రావుని గుంటనక్క అంటూ కూడా సంబోధించినట్టుగా మాట్లాడుకొచ్చారు తను ఇండైరెక్ట్గా. సో ఇప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వబోతున్నారు? ఏ రకంగా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది?
రైట్ మధు, యా మనోజ్, అయితే రెస్పాండ్ ఎలా అవ్వబోతున్నారు? హరీష్ రావు, సంతోష్ రావు రియాక్షన్ ఏముండబోతోంది? విదేశాల్లో ఉన్నారు. కూతురు గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి జాయినింగ్ సందర్భంగా విదేశాలకు వెళ్లారు హరీష్ రావు. మొన్న అసెంబ్లీ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి తర్వాత అదే రోజు వెళ్లారు 4 రోజుల పర్యటన కోసం. ఈ రోజు సాయంత్రం ఏంటంటే రేపు ఉదయానికి రీచ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా పూర్తి సమాచారం రావాలి హరీష్ రావు ఎప్పుడు హైదరాబాద్ రీచ్ అవుతారని. రీచ్ అయిన వెంటనే ఖచ్చితంగా కవిత వ్యాఖ్యలపైన రెస్పాండ్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ తప్పని పరిస్థితి ఏర్పడింది. మీడియా సమావేశం ద్వారానో లేదంటే ప్రెస్ నోట్ ద్వారానో రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రెస్ నోటో ట్వీటో అయితే అక్కడి నుంచి చేసేవారు. ఆయన డైరెక్ట్ గానే వచ్చి మీడియా ద్వారా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారన్నట్టుగా తెలుస్తా ఉంది. చేసినటువంటి అన్ని ఆరోపణలపైన డైరెక్ట్ గా కవిత బయటకు పోవడానికి కుట్ర వేసింది హరీష్ రావు అనేటువంటిది కవిత చెప్తా ఉంది. సంతోష్ రావు వీళ్ళంతా అవినీతి చేశారు అని చెప్తూనే సిబిఐ కేసుకు సంబంధించినటువంటి విషయంలో మొదట నన్ను బయటకు పంపారు, తర్వాత రామన్నను బయటకు పంపుతారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఫ్యూచర్ లో మా కుటుంబానికి మొత్తాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోంది, ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందంటూ మాట్లాడారు. ఆమె మొత్తం సంబంధించినటువంటి మీడియా సమావేశంలో హరీష్ రావు, సంతోష్ ఇద్దరిని ఎక్కువగా టార్గెట్ చేశారు. దాంట్లో ప్రధాన సూత్రధారి, కుట్రదారు హరీష్ రావే. వ్యక్తిగతంగా నా పైన ప్రచారం చేయించారు, నాకు నా మీద విష ప్రచారం చేయించారు. నా వరకు చేస్తే ఊరుకున్నాను, కానీ ఈరోజు పార్టీయే లేకుండా పార్టీని చేజెక్కించుకోవాలనేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. ఉన్నటువంటి వారిపైన ఏదో రకంగా కుట్ర చేసి వారిని ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తారు, దాన్ని సాల్వ్ చేసినట్టు కూడా ఆయనే నటిస్తారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కాబట్టి తప్పని పరిస్థితుల్లో హరీష్ రావు అండ్ టీం వాళ్ళు ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే హరీష్ మద్దతుదారులు ఎవరు కూడా ఇంకా బయట బహిరంగంగా వచ్చి మాట్లాడలేదు. హరీష్ రావే డైరెక్ట్ గా విదేశాల నుంచి రాగానే హైదరాబాద్ కి కేసీఆర్ ని కలిసి ఆయన మీడియా సమావేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, డైరెక్ట్ గా హరీష్ రావు స్పందిస్తారా, లేకపోతే హరీష్ రావు తరఫున ఇంకెవరైనా స్పందించే అవకాశం ఉందా? అంటే హరీష్ రావు రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారా డైరెక్ట్ గా? ఖచ్చితంగా హరీష్ రావే రెస్పాండ్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన తరఫు నుంచి రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ పార్టీకి ఎవరైనా రెస్పాండ్ అయ్యే వాళ్ళు. అలా కాకుండా హరీష్ రావు వచ్చిన తర్వాత ఫస్ట్ మొదటగా కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కవిత వ్యాఖ్యలను మరి ఎట్లా డైరెక్ట్ గా అవినీతి ఆరోపణలు, కుటుంబాలను విచ్ఛిన్నం, తప్పుడు ప్రచారం చేయించడం వీళ్ళపైన ఇవన్నీ చెప్తా ఉన్నారు. కాబట్టి మరి వాటన్నిటికీ హరీష్ రావు సమాధానం చెప్పేటువంటి తప్పని పరిస్థితి ఎదురుకోవడంతో హరీష్ రావు బయటకు వస్తారు. హైదరాబాద్ విదేశాల నుంచి రాగానే మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రైట్, మొదలైన మీడియా సమావేశం తర్వాత కవిత నిర్వహించిన మీడియా సమావేశంలో చాలా సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కథా చిత్రమే బయట పెట్టాను అని చెప్పుకొచ్చింది. సో రాజకీయ కథా చిత్రం వరకు మాత్రమే మాట్లాడుకొచ్చాను, కుటుంబం గురించి మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తే రేపటి రోజున కుటుంబం గురించి మాట్లాడే పరిస్థితి వస్తే ఫోన్ టాపింగ్ అంశాలు ఉన్నాయి. ఇంకా రకరకాలుగా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని, కొన్ని కుట్రలు కుతంత్రాలు చేశారని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మాట్లాడే అవకాశం ఉందా? నిన్న మీడియా చిట్చాట్లో కవిత ఇంకా చాలా అంశాలు మాట్లాడినట్టు తెలుస్తోంది. రాజకీయ కథా చిత్రం తర్వాత కుటుంబ కథా చిత్రం ఏ రకంగా ఉండబోతోంది? ఎగ్జాక్ట్లీ, అంటే రాజకీయ అంటే పార్టీ పరంగా పార్టీకి నష్టం జరుగుతున్నటువంటి అంశాలపైనే రెస్పాండ్ అయ్యాను, మాట్లాడితే చాలా డేటా ఉంది అంటూ మాట్లాడారు. ఆమె దగ్గర మొత్తం చిట్టా ఉంది, అందరికి సంబంధించిన సమాచారం ఉంది, కాకపోతే అది చెప్తే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు ఇబ్బంది పడతారంటూ ఆమె ఓపెన్ అయ్యారు. కానీ నిన్న హరీష్ రావును టార్గెట్ చేసినటువంటి సందర్భంలో, సంతోష్ రావును టార్గెట్ చేసి మాట్లాడుతున్న సందర్భంలో మాత్రమే ఒక్క ఎగ్జాంపుల్ తీసుకున్నారు. పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన పేరు, గతంలో ఆయన పంపినటువంటి మెసేజ్, ఇవి తీసుకున్నారు. ఎందుకంటే అక్రమంగా 750 కోట్లతో ఒక విల్లాస్ నిర్మిస్తా ఉన్నారు అక్కడ అనేటువంటి ఒక వెంచర్ ప్రాజెక్ట్ చేపడతా ఉన్నారు. సో ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సంతోష్ రావే వెనకాల బినామీ ఉండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో ఇవన్నీ చేయిస్తా ఉన్నటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఇంకా కూడా మరి సమాచారం ఉంటుంది కదా మీ దగ్గర అన్నట్టు మీడియా అడిగినటువంటి క్వశ్చన్ ఆమె సమాధానం చెప్పారు. చాలా ఉంది, కాకపోతే మొత్తం బయట చెప్పలేను, సందర్భం వచ్చినప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానంటూ స్టేట్మెంట్ చేశారు. ఆమె చేసినటువంటి కామెంట్స్ పైన హరీష్ రావు తప్పని పరిస్థితుల్లో రెస్పాండ్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడేది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ మధు. సో ఆర్టీవీ కనెక్ట్ చేసిన ఈ పోల్లో మీ సపోర్ట్ ఎవరికి? మీ సపోర్ట్ ఎవరికి అని అంటే 40% మంది కవితకు సపోర్ట్ చేస్తామంటున్నారు, 60% మంది హరీష్ రావుకు సపోర్ట్ చేస్తామంటున్నారు.
సో మీ సపోర్ట్ వరకు మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద రాజకీయ కథా చిత్రాన్ని బయటపెట్టిన కవిత కుటుంబ కథా చిత్రాన్ని కూడా బయట పెడతానని చెప్పి మీడియా సమావేశంలో మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత చిట్ చాట్లో కూడా మీడియా ప్రతినిధులతో ఇవే అంశాలను చెప్పుకొచ్చారు ఆవిడ. మరి ఏ రకంగా ఉండబోతోంది కుటుంబ కథా చిత్రం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో హరీష్ రావు రియాక్ట్ కాబోతున్నారు. హరీష్ రావు వచ్చి రాగానే ముందుగా కేసీఆర్ని కలిసిన తర్వాత కవితకు సంబంధించి ప్రతి క్వశ్చన్కి కూడా కౌంటర్ అటాక్ ఇవ్వబోతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఒకసారి మళ్ళీ హరీష్ రావు పైన కవిత చాలా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. గుంట నక్కలు, ధనదాహం, రకరకాల ఆరోపణలు చేశారు. హరీష్ రావుపై కవిత ఏం మాట్లాడారు?